హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఆగస్ట్ 6th వెడ్నెస్డే నైట్ 11 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 2 ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మంచెస్టర్ లో మంచెస్టర్ ఒరిజినల్స్ వర్సెస్ సదరన్ బ్రేవ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక మంచెస్టర్ ఒరిజినల్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో 8 మ్యాచెస్ కి 1 మ్యాచ్ మాత్రమే గెలిచి చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు వీళ్ళు లాస్ట్ సీజన్ లో వీళ్ళు. సో ఈ సీజన్ లో వీళ్ళ స్క్వాడ్ లో కొన్ని చేంజెస్ తో వచ్చారు. వీళ్ళ సీనియర్ బ్యాటర్స్ పిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్, హెన్రిచ్ క్లాసన్ అండ్ రచిన్ రవీంద్ర వంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ ని ఈ సీజన్ లో డెవలప్ చేసి అయితే వచ్చారు. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ మంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ కి ఈ మంచెస్టర్ గ్రౌండ్ లో పూర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 5 మ్యాచెస్ ఇదే వెన్యూలో జరిగితే 5 మ్యాచెస్ కూడా లాస్ అయి ఉన్నారు ఈ వెన్యూలో. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో వీళ్ళకి ఇది ఛాలెంజింగ్ గేమ్ అనే చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తారనేది. ఇక మంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్ అండ్ హెన్రిచ్ క్లాస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జాష్ టంగ్ అండ్ జేమ్స్ ఆండర్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మంచెస్టర్ ఒరిజినల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బానే ఉన్నారు. సో చూద్దాం వీళ్ళు ఫస్ట్ గేమ్ లో ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారనేది. ఇక సదరన్ బ్రేవ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా సక్సెస్ఫుల్ టీమ్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ వరకు వచ్చి ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ తో లాస్ అయ్యి రన్నర్స్ గా నిలిచారు వీళ్ళు. సో ఈ సీజన్ లో కూడా అదే పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. జేమ్స్ విన్స్, జేసన్ రాయ్ అండ్ ఫిన్ ఎలెన్ వంటి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది వీళ్ళకి. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో కూడా లాస్ట్ సీజన్ లో అయితే సక్సెస్ అయ్యారు. సో ఈ సీజన్ లో ఎలాంటి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీతో వస్తారనేది ఈ సీజన్ లో చూడాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ పేస్ బౌలర్స్ తో వీళ్ళ టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ బానే ఉంది. అండ్ ఈ సదరన్ బ్రేవ్ టీమ్ కి ఈ మంచెస్టర్ ఒరిజినల్స్ మీదన లాస్ట్ 3 మ్యాచెస్ జరిగితే అందులో 2 మ్యాచెస్ ఈ మంచెస్టర్ ఒరిజినల్స్ మీదన గెలుచున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో ఈ సదరన్ బ్రేవ్ టీమ్ కి ఉంటుంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ తో ఈ సదరన్ బ్రేవ్ టీమ్ వస్తారనేది. ఇక ఈ సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జేమ్స్ విన్స్, జేసన్ రాయ్ అండ్ జేమ్స్ కోల్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ క్రిస్ జార్డాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సదరన్ బ్రేవ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మంచెస్టర్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 131 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 112 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి మినిమల్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150 రన్స్ స్కోర్ సెట్ చేసుకుంటే ఆ టీం సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి న్యూ బాల్ తో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ బ్యాటర్స్ కి అయితే చేజింగ్ లో కొద్దిగా డిఫికల్ట్ అయితే ఉంటుంది. బట్ స్టాండింగ్ సక్సెస్ అయితే మాత్రం చాలా ఈజీగా ఆ స్కోర్ ని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోర్డింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సదరన్ బ్రేవ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.